నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ బండి సంజయ్ పై మండిపడ్డ కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డిపాజిట్ దక్కించుకునేందుకే డ్రామాలు. ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్. పదవీ బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం. హాజరైన కలెక్టర్ పి వెంకట్రామిరెడ్డి, సంబంధిత అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో హిందూ ముస్లింల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు మండిపడ్డారు. ఎన్నికలప్పుడు డ్రామాలు వేయడం, అసత్యాలు ప్రచారం చేయడం, దొంగ దీక్షలు చేయడం కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు వెన్నతో పెట్టిన విద్యని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టి గెలవాలనుకుంటే బండి సంజయ్ కు భంగపాటు తప్పదన్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుందని తెలవకపోవడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎజెండాతో టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బండి సంజయ్ అశాంతి, అరాచకం ఎజెండాను నమ్ముకున్నారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. ఇదివరకే 3 సార్లు డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డిపాజిట్ దక్కించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు డ్రామాలు వేయడం, అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందే ఆలోచన చేయడం మాత్రమే వారికి తెలుసు. బండి సంజయ్ గారు ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి అంటే తెలియదు, ప్రజా సమస్యలంటే తెలియవు, ప్రజలను కష్ట నష్టాల్లో సుఖాల్లో ఏ విధంగా ఆదుకోవాలనే విషయాలన్నిటి వారికి అసలే తెలిసిన సంగతి కాదు. నేను ముఖ్యంగా ఒకటే అడుగుతూ ఉన్నాను, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో దుబ్బాకలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే బీజేపీ వారు ఓడిపోతామనే భయంతో, ఎందుకంటే వారి అభ్యర్థికి ఇప్పటికి 3 ఎన్నికలు నిల్చుంటే 3 ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు. ఇదే రఘునందన్ రావు. జెడ్పీటీసీ నిల్చుంటే డిపాజిట్ రాలేదు, ఎమ్మెల్యే నిల్చుంటే డిపాజిట్ రాలేదు, ఎంపీగా నిల్చుంటే డిపాజిట్ రాలేదు. మరి డిపాజిట్ కోల్పోయే అభ్యర్థిని వారు అభ్యర్థి దొరక్క నిల్చోబెట్టి మరి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారు అవాస్తవాలు ప్రచారం చేసేందుకు మరియు ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బుతోటి ఎన్నికల్లో గెలుస్తామని ఎవరైనా వాదిస్తే అది వారి యొక్క భ్రమ. డబ్బుతోటి ప్రజల ఓట్లను కానీ ప్రజలను కానీ కొనలేమనేది బీజేపీ వారు, బండి సంజయ్ గారు గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాగా గత 6 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎజెండాగా అంశాలను ముందు తీసుకుని ఎన్నికలకు పోతా ఉంటే మీరు మాత్రం అశాంతి నెలకొల్పాలే, అరాచకం చేయాలి అనే ఎజెండాగా మీరు ముందుకు పోతా ఉన్నారు. చాలా దురదృష్టకరం. బీజేపీ కరీంనగర్ ఎంపీ గారు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు మరి ఈ విధమైన ఆలోచన చేసి
ఈ విధంగా ప్రజలను దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. పోలీసుల విధి నిర్వహణలో భాగంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో ఎక్కడైనా సోదాలు చేసే అధికారం ఉంది. అది మీకు తెలియకపోవడం చాలా శోచనీయం, చాలా సిగ్గుచేటు కూడా. సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు జరుగుతూ ఉంటే సిద్దిపేట మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలియకపోవడం అనేది మరి మీరు ఏ విధంగా మీ రాజకీయ పరిపక్వతకు ఒక నిదర్శనం. సిద్దిపేటలో దుబ్బాకలో ఎన్నికలు ఉంటే సిద్దిపేటలో ఎందుకు సోదాలు చేస్తూ అంటా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో సోదాలు జరిగిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే కొంతమంది మేజిస్ట్రేట్ నిమిత్తులు వాళ్ళ సమక్షంలో సోదాలు జరిగి వారి సమక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులు విషయాలని స్పష్టంగా చెప్పి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చిందని చెప్పి డబ్బు తీసుకొని బయటికి వస్తూ ఉంటే పోలీసుల మీద దాడి చేస్తారా? ఇది పోలీసుల మీద దాడిని ప్రోత్సహించడం అనేది దేనికి నిదర్శనం? బండి సంజయ్ గారి సమాధానం చెప్పాలి. పోలీసుల మీద దాడిని, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల మీద దాడి చేయడం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. బదిలీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు. ఆయనను ఆలయ యువ సారా శ్రీనివాస్ శాలువాతో సత్కరించి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మహిమగల అమ్మవారు శ్రీ ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సారా శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంఆర్ఓ బలరాములు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజే మెదక్ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఏడుపాయల దుర్గాభవాని వారు మెదక్ జిల్లాలో వేయించేసి ఉన్నారు. వీరి యొక్క మహిమాన్విత శక్తి ప్రపంచమంతా తెలిసిందే. ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంలో నిన్నటి వరకు కూడా నవరాత్రులు వైభవపేతంగా జరిగాయి. సర్వే జన సుఖభవంతో అనే విధంగా ఇక్కడ అన్ని విధాలు కూడా కార్యక్రమాలు జరిగాయి. నిన్నటితో ముగిశాయి. ఈరోజు మొట్టమొదటిగా జిల్లాలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈరోజు మంచిగా దర్శనం కూడా అయింది. అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు అందరిపై, జిల్లా ప్రజలపై ఉండాలని మనసారా కోరుకుంటూ. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ పి వెంకటరామిరెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్ షీషా మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాటన్ ఖరాబ్ అయిందా? మొత్తం నల్లగా అయిపోయిందా? ఏం చేస్తున్నారు మళ్ళీ? పికింగ్ అయిందా? ఇప్పుడు వర్షం మొత్తం బురద పుడుతుందా? ఏం పికింగ్ కాలే ఇంకా? ఇప్పుడు ఎక్కడ కూడా ఫస్ట్ పికింగ్ కూడా కాలే. కాటన్ ఫస్ట్ పికింగ్ కూడా కాలేదా ఇక్కడ? కొంతమంది ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా కొంతమంది తెచ్చుకొని రోడ్ల మీద నేర్చుకుని తీసుకెళ్తారు సార్ ఇంటికి. కొంచెం మొత్తం తడిచిపోయిందేమో. అవును సార్, నేను కూడా వెళ్ళినా చూసిన సార్. మొలకలు వచ్చినాయి, కొంచెం వచ్చినాయి సార్. కొంత వాటర్ దగ్గర ప్రాబ్లం ఉంది సార్. స్టోరేజ్ ఎంత 50% డ్యామేజ్ అయిందా? ప్యాడీ కాటన్ అయింది సార్. 50% డ్యామేజ్ అయిందా? వాటర్ వచ్చి డ్యామేజ్ కింద కొంత డ్యామేజ్ అయింది సార్. ఇప్పుడు CCI పర్చేజ్ చేస్తాందా సార్? CCI పర్చేజ్ చేస్తాందా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేస్తాందా? చేస్తామండి సార్, కానీ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు సార్. ఫార్మర్స్ ఇంకా పికింగ్ స్టార్ట్. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ రక్తదానం చేస్తే మరో ప్రాణం కాపాడిన వారవుతారని, కనుక అందరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఈరోజు నాగరికల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్నపల్లి మండల కేంద్రంలోని మండలం ప్రజలకు మా యొక్క పిలుపు మేరకు ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చేసి అధిక సంఖ్యలో యువకులు ప్రజాప్రతినిధులు పెద్దమనుషులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిగిలినపల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో దసరా పర్వదినం సందర్భంగా హిందూ ముస్లింల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ముస్లిం హిందువులు కలిసి బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు హిందువులు ఐక్యంగా దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాతకు పూజలు నిర్వహించి తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ ఆటపాట ఆడడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాము మాట్లాడుతూ దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్టు చేస్తూ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్పై పోలీసులు భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ షాబాద్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే హరీష్ రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా చేస్తున్నటువంటి సోదాలు మా రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారిని కనీస మర్యాద లేకుండా అరెస్ట్ చేసినటువంటి విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దుబ్బాకలో గెలుస్తుందనే ఒక సందేశం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు హరీష్ రావు గారు డబుల్ షూటర్ అని చెప్తూ ఉంటారు. ఏ విధంగా డబుల్ షూటర్ హరీష్ రావు గారు? అభ్యర్థుల ఇళ్లలో డబ్బులు పెట్టించి ఇతర పార్టీల నాయకులను కొని డబ్బులు పెంచి డబ్బులతో బెదిరించి చేయడంలో డబుల్ షూటరా? హరీష్ రావుకు సిగ్గుశరం ఉంటే ఆయన రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు గెలవాలి. పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసుల చేత డబ్బులు పంపించి అభ్యర్థి ఇంట్లో డబ్బులు పెట్టించి దొంగ నాటకాలు ఆడడం బంద్ చేసుకోవాలని చెప్పి హరీష్ రావును హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే సిద్దిపేట సిఐ డేవిడ్ ఉన్నాడో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తీసుకుంటే మరి ఒక నిజాం నిరంకుశ పాలన ఈరోజు ఉన్నట్లు కళ్ళకు కనబట్టినటువంటి తరుణం ఉన్నది. మరి గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులపై అక్రమ అరెస్టులు చేసి ప్రశ్నించే గొంతును మరి మూసినటువంటి సందర్భం ఉన్నది. కానీ కేసీఆర్ ఖబర్దార్ బిడ్డ, మరి రానున్న రోజుల్లో నీకు ప్రతి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని పాంపురం గ్రామంలో వెలిసిన శివాలయం దగ్గర గల వాగునీటి ప్రవాహంతో పర్యాటకులను అలరించింది. దీంతో విద్యార్థులు, మహిళలు వాలుగు పారుతున్న నీటిలో ఈత కొడుతూ ఉత్సాహంగా గడిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సాయి వైకుంఠ ట్రస్ట్ భవనంలో ఏఐటియుసి శతవార్షిక ఉత్సవాల సందర్భంగా ఏఐటియుసి ద్వారా కార్మిక చట్టాల సవరణలు మరియు దేశ కార్మికులపై దీని ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎస్ విలాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు గన్నోజీ నిషికంత్, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కృష్ణవేణి మాట్లాడుతూ దేశంలోనే మొదటి కార్మిక సంఘమైన ఏఐటియుసి శతవార్షిక ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 1920 నుండి ఏఐటియుసి ద్వారా 49 నూతన కార్మిక చట్టాలు సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుంటాల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిర్రా దేవేందర్, ఏఐటియుసి కార్యదర్శి సంబన్న, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం కాంతారావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకేమో నెల నెల సాలరీ ఇంక్రిమెంట్ డిఏలు అందిస్తారు. మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్కు అసంఘటిత కార్మికుల కోసం అయితే ఎలాంటి సదుపాయాలు అనేటువంటి అందించడం లేదు. చాలా యాజమాన్యాలు పిఎఫ్ అనేటువంటి చెల్లించడం లేదు. ఇప్పటికి కూడా కొందరు చెప్తున్నారు పిఎఫ్ అంటే ఏమో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక కార్మికునికి పనిచేసేటువంటి కార్మికునికి కనీస సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత యజమానుల పైన ఉందా లేదా? ఉంది కదండి. యాజమాన్యాలైనటువంటి కనీస సదుపాయాలు కల్పిస్తేనే కార్మికులు ఆహ్లాదకరంగా పని అనేటువంటి చేస్తారు. కార్మికుల కొట్టగొట్టే కానీ కార్మికులకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి, పిఎఫ్ అనేటువంటిది చెల్లించండి. అదేవిధంగా ఈఎస్ఐ అనేటువంటిది ఇవ్వండి, వర్క్ బర్డెన్ని తగ్గించండి. ఈ కరోనా సమయంలో ఉద్యోగాలు తీసేయకండి, ఉంచండి. చాలా మంది రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి, ఉపాధి లేక చాలా మంది నిరాశలో ఉన్నారు. మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ పంచాయతీలో మెట్పల్లి క్లబ్ అధ్యక్షులు గంగుల మురళి సహకారంతో ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, సఫారీలకు మాస్కులు, శానిటైజర్, ఫేస్ షీల్డ్ పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ కింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిఎల్టీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి శ్రీనివాస్, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రీజన్ చైర్పర్సన్ అల్లాడి ప్రవీణ్, జోనల్ చైర్మన్ శివ శ్రీనివాస్, ప్రెసిడెంట్ రుద్ర రామ్ ప్రసాద్ హాజరయ్యారు. ఎందుకంటే స్వచ్ఛందంగా సేవ చేస్తుంది, ఇది దేనికో కాదు కాబట్టి వారికి లంచ్ క్లబ్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఇష్టల రాజేందర్ గారు ఈరోజు చేయడం జరిగింది. అట్లాగే మన ఇదిలపురం నారాయణ గారు, అలాగే దేవరెడ్డి గారు ఈరోజు పుట్ట దేవరెడ్డి గారు, అలాగే మన డెసిపి నాగేష్ గారు, వీరందరూ కొత్త సభ్యులు ఏరినారు. మిగతా మిత్రులు మన మహేంద్రబాబు కానీ, అలాగే మన రవికుమార్ కానీ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు మొన్ననే మనకు ఈ ముందంజలు ఉన్నామని చెప్పి మనకు బస్ షెల్టర్ ఇచ్చింది మనకు ఆ రిక్వెస్ట్ స్టాఫ్ కదా, వారికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలో బీజేపీ శ్రేణులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి, బక్క శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాక్షస పాలన ఏదైతుందో అది పరాకాష్ఠకు చేరి సిద్దిపేటలో మా అభ్యర్థింట్లో అక్రమంగా డబ్బులు వాళ్ళే పెట్టి వాళ్ళను పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిరో ఆ ప్రయత్నం బెడిసికొట్టేసరికి వాళ్లకు దిమ్మ తిరిగింది. నిన్న వచ్చినటువంటి మా రాష్ట్ర నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళు అవమానపరిచయం ఏదైతే జరిగిందో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సహించదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ గడ్డ మీద ఖాయమని మేము తెలియజేస్తాం. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ గూండాలు కానీ, వారికి సహకరిస్తున్నటువంటి సిద్దిపేట సిపి కానీ ఒక కుటిల రాజకీయానికి తెరలేపుతూ మరి మా పార్టీ అధ్యక్షులు సిద్దిపేటకు వచ్చిన సందర్భంలో వాళ్ళు వణుకు పుట్టి ఆయన కనుక వస్తే, దుబ్బాకకు వస్తే ప్రజలందరూ వన్ సైడ్ అయిపోతారు, ఇంకా క్యాంపెయిన్ చేసుకోవడానికి ఏం మిగిలదనేటువంటి ఉద్దేశంతో అక్రమంగా అరెస్ట్ చేయడం, వారిని హింసించడం, ఇన్సల్ట్ చేయడం, ఒక పార్టీ అధ్యక్షుడు ఎంపీ అయినటువంటి వ్యక్తిని కూడా ఆ విధంగా చేయడం
దుర్మార్గమైనటువంటి చర్య. ఈ యొక్క చర్యను ఖండిస్తూ అదేవిధంగా రఘునందన్ రావు గారి ఇంట్లో డబ్బులు లేకపోయినా చెక్ చేసి వాళ్ళే మీడియా ముందుకొచ్చి రఘునందన్ రావు గారి ఇంట్లో ఒక్క పైసా కూడా దొరకలేదని చెప్పి చిత్తూరు జిల్లా పీలేరులోని నోబుల్ నర్సింగ్ హోమ్ని రద్దు చేయాలని మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. లింగ నిర్ధారణలో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయడానికి కూడా సిద్ధమని మహిళలు ఆరోపిస్తున్నారు. నోబుల్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ జరుగుతోందని తెలిసి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ లోకవర్ధన్ ఇటీవల తనిఖీలు నిర్వహించారని తెలిపారు. లింగ నిర్ధారణ కోసం వచ్చిన మహిళ స్వయంగా లింగ నిర్ధారణ కోసం వచ్చానని చెబుతున్నా విచారణను ఆయన దాటవేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. నోబుల్ నర్సింగ్ను రద్దు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో లింగ నిర్ధారణ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నర్సింగ్ హోమ్ సీజ్ చేసిన తీరు మారలేదన్నారు. ప్రభుత్వం ప్రతి గర్భిణీకి నెలకు 800 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే ఇలాంటి డాక్టర్లు కడుపులోనే బిడ్డను చంపేస్తున్నారని, ఇలాంటి వారిని ఉరితీయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం సమూలంగా సమృద్ధిగా దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఈ హాస్పిటల్ పూర్తిగా గుర్తింపు రద్దు చేసి ఆయన తీర్పు ఖైదు చేయాలని చెప్పి మేము ఈ వేదిక తరఫున కూడా ఈ గవర్నమెంట్ మేము అడుగుతా ఉంటాం. అదే కాదు ఈరోజు నిన్నలా మనం చూస్తే పుత్తూరు నుంచి ఒక అర్థం చేసుకుంటే ఆమెను చేసుకుని ఇక్కడ లింగ నిర్ధారణ చేసి వెంటనే మహిళ ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కడ జవాబుదారం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వైద్య సిబ్బంది కూడా ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఆయన ఏదో పేద ప్రజలకు సరైనటువంటి న్యాయం జరగాలని, సరైన పద్ధతుల్లో వైద్యం అందాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గర్భవతులకు వాళ్ళకందరికీ కావాల్సినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రజా సమస్యలపై ప్రజా సంఘ నేతలు ధర్నాలు చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లకు 25,000, 50,000 రూపాయలు డీడీలు కట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే వైసీపీ ప్రజలకు ఇస్తానన్న 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వికలాంగుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అర్హులైన వికలాంగులకు 3 చక్రాల మోటారు సైకిళ్లు ఇవ్వాలని, సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సంఘ నేతలు కోరారు. వికలాంగు ఉద్యోగులకు సిసిఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని సంఘ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు 1,114.87 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినా రావాల్సిన ఆదాయం అడుగంటిపోయిన రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా 2వ విడత కింద వైఎస్ఆర్ రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోనూ భరోసా పథకాన్ని మంత్రులు కృష్ణదాస్, అప్పలరాజు ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. పరీక్షించి ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందులను అందించడంతో పాటు వాటి ఈ రోజే ఈ బటన్ నొక్కిన వెంటనే ఇప్పుడే వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన ఇదే సీజన్లో జరుగుతాం.
ఆర్థిక వ్యవస్థలోకి మార్పు అనేది ఏ స్థాయిలో గతంలో ఎప్పుడు ఉద్యానవన పంటలకి ఈ ప్రభుత్వపరమైనటువంటి పథకాలు వర్తించినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. గతంలో ఎప్పుడు రుణమాఫీ చేసినప్పుడు కానీ గత ప్రభుత్వంలో అరకొరగా చేసిన రుణమాఫీలో కానీ ఉద్దాన రైతులకు ఎప్పుడు కూడా అవి కవర్ అవ్వలేదు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ఉద్దాన ప్రాంత ప్రజల కష్టాలు గుర్తుపెట్టుకొని ఉద్దాన రైతులకు కూడా ఉద్యాన పంటలు పండించే అందరు రైతులకు కూడా ఈ రైతు భరోసా వర్తింపు చేయటం చాలా గొప్ప విషయం. మరి అలాగే జలకాల మొన్ననే లాంచ్ చేశారు. ఈ జలకాలకు సంబంధించి కూడా ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే 2-3 నెలల్లో జలకాల పనులు పెద్ద ఎత్తున జరిగితే రబీ సీజన్కి అన్ని దగ్గర కూడా 2 పంట వేయడానికి అవకాశం ఉంటుందని నేనైతే. ఎంపీ బండి సంజయ్ పై మండిపడ్డ కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డిపాజిట్ దక్కించుకునేందుకే డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్య. ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్. పదవీ బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం. హాజరైన కలెక్టర్ పి వెంకట్రామిరెడ్డి, సంబంధిత అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలంలో హిందూ ముస్లింల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.